షావమీ 14 CV జూన్ 12వ తారీఖుని మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను టెక్ న్యూస్లో చెప్పాను. అయితే వీటి సేల్ డేట్ కూడా బయటకు వచ్చింది, ఆఫర్లు కూడా బయటకు వచ్చింది అనమాట. సేల్ డేట్ వచ్చేసరికి 20వ తారీఖు అయితే ఉండబోతున్నాడు. దీనికి సంబంధించిన బ్యానర్లు ఆల్రెడీ వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే ప్లేస్ చేస్తున్నట్టున్నారు. సో అక్కడ నుంచి ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. సో దీని ప్రకారం చూస్తే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే 50,000 దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టాలని చూస్తున్నారు. సెలెక్టెడ్ బ్యాంక్ ఆఫర్స్ ఒక 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు, ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో 3,000 ఇస్తున్నారు, కలిపితే 6,000 రూపాయలు. కానీ ఎక్స్చేంజ్ ఎంతమంది చేస్తారో తెలియదు. సో మెయిన్లీ మనం 3,000 చూసుకున్నా సరే అక్కడ 47,000 రూపాయలు ఎంతో ఈ మొబైల్ ప్రైస్ అయితే అవుతుంది. సో చూడాలి మరి ఎంత ప్రైస్ తీసుకొస్తాను. నేను కూడా 44,999 రూపాయలు అలాగా ప్రైస్ పెట్టి లాగా ఇచ్చేవచ్చు. కాకపోతే చైనాలో ఇదే మొబైల్ వీళ్ళు 38,000 39,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షాజమ్. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఏదైనా ఒక సాంగ్ విన్నాం అనుకోండి, ఆ సాంగ్ ఏ మూవీలోది లేదా ఏ ఆల్బమ్లోది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ షాజమ్ యాప్ని ఓపెన్ చేసి ఆ సాంగ్ పక్కన పెడితే ఆ సాంగ్ తాలూకా అంటే ఆ సాంగ్ని ఇది ఐడెంటిఫై చేసి ఆ సాంగ్ ఏ సినిమాలోదో లేకపోతే ఏ మ్యూజిక్ ఆల్బమ్లోదో అనేది చెప్తుంది. సో ఆ ఫీచర్ అనేది ఇప్పుడు మనకి యూట్యూబ్ మ్యూజిక్లోకి అయితే తీసుకొచ్చేసింది అనమాట. యూట్యూబ్ మ్యూజిక్లో సేమ్ ఫీచరే ఉంటుంది. సో అక్కడ మైక్ ఫీచర్ అయితే అంటే మైక్ అయితే కనిపిస్తుంది. మైక్ సింబల్ మనం క్లిక్ చేసి సో ఆ సాంగ్ మనమైనా పాడవచ్చు, అంటే హమ్ చేయొచ్చు, లేదంటే ఆ సాంగ్ తాలూకా మ్యూజిక్ వినిపించవచ్చు, లేదా సాంగ్ వినిపిస్తే మనకి ఆ సాంగ్ అయితే డైరెక్ట్గా ప్రత్యక్షం అయిపోద్ది. సో ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్కి రోల్ అవుట్ అయితే చేయడం స్టార్ట్ చేసింది గూగుల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ ప్యాడ్ ప్రో మన ఇండియా లాంచ్ అయితే సిద్ధమైనట్టుగా చూస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే ఈ ప్యాడ్ అయితే స్పాట్ అయిందనమాట. ఆల్రెడీ ఈ ప్యాడ్ని వీళ్ళు రీసెంట్గానే చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. 12.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 2.5K రెజల్యూషన్తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో, రేర్ సెట్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ అయితే రాబోతుంది. యాక్చువల్గా ఇదే ప్యాడ్ని అంటే రియల్మీ తీసుకొచ్చి ఇదే ప్యాడ్ ప్రోని పోకో ప్యాడ్ అలాగే పోకో ప్యాడ్ ప్రో కింద 2 ప్యాడ్స్ అయితే రాబోతున్నాయి అన్నారు. సో వాటిలో ఏదో దాని కింద అయితే తీసుకొచ్చేస్తారు. అంటే ఒకేసారి మనకి పోకోలోను అలాగే రెడ్మీలోను తీసుకొచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఎక్స్ అనే ఒక టాప్ ఎండ్ మోడల్ అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ వాచ్ని అయితే శాంసంగ్ తీసుకురాబోతుందని ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. రీసెంట్ డేస్లో మనకి టాప్ ఎండ్ మోడల్ అంటే వాచ్ 7 అల్ట్రా అనుకున్నాం, బట్ ఒకసారికి అది వాచ్ 7 అల్ట్రా కాదు, వాచ్ ఎక్స్ అవ్వచ్చు, అంటే వాచ్ 10 అని పిలుస్తారు, వాచ్ ఎక్స్. సో అనే పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో చూడాలి మరి 7 అల్ట్రా పేరు మీద తీసుకొస్తారా, వాచ్ ఎక్స్ పేరు మీద తీసుకొస్తారా అనేది. యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే టాప్ ఎండ్ మోడల్లో యాపిల్ వాచ్ అల్ట్రా ఉంది కదా. సో యాపిల్ వాచ్ అల్ట్రా 90,000 రూపాయల సెగ్మెంట్లో అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో మరి వాళ్ళకి ధీటుగా మేము ఉండాలని చెప్పి శాంసంగ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది కాబట్టి సో మేము కూడా ఆ లెవెల్ అంటే నాకు తెలిసి 70 నుంచి ఒక 80,000 ఆ రేంజ్లో ఈ వాచ్ ప్రైస్ పెట్టి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఈ స్పెషల్ వాచ్ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా రేజర్ 50 అల్ట్రా. సో ఇది మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇందులో మనకి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 40 అల్ట్రాలో 33 వాట్ టర్బో పవర్ ఛార్జర్ని అయితే యూజ్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి నాకు తెలిసి 10 వాట్కి తీసుకురావచ్చు. లాస్ట్ టైం వీళ్ళు 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ మొబైల్స్ని మనకి జూన్ నెలలో ఖచ్చితంగా లాంచ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం మనకి జూన్ నెలలోనే వీళ్ళు 40 అండ్ 40 అల్ట్రాని లాంచ్ చేశారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro ఈ మొబైల్ ఇప్పుడు లైవ్కి అయితే వచ్చేసింది, అంటే సేల్కి అయితే వచ్చేసింది. సో ఈ మొబైల్ ప్రైస్ మనకి 24,999 రూపాయలు బేస్ వేరియంట్ ఉంటుంది. 8GB 256GB వేరియంట్. ఐసిఐసిఐ కార్డు అలాగే HDFC SBI కార్డు మీద మీకు 2,000 రూపాయల వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే దీని ప్రైస్ మీకు 23,000 రూపాయలు అవుతుంది. ఆ ప్రైస్ పెట్టి మరి ఈ మొబైల్ కొనొచ్చు అంటే కొనొచ్చు. మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారు అనుకుంటే అక్కడ ఇది మీకు గేమ్ సెంట్రిక్ కానీ ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. కావాలనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఉలుక్కేయచ్చు, తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను.